లీడ్స్ లో జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ఓడిపోయాక జట్టుపై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడినా బౌలింగ్ లో చేతులెత్తేశారు. దీంతో ఎడ్జ్ బర్స్టన్ లో జరిగే రెండవ టెస్ట్ లో ఎలాగైనా గెలవాలని కసి మీద ఉంది భారత్. ముఖ్యంగా సీనియర్స్ రిటైర్ అవ్వడం, ప్రస్తుత జట్టు అనుభవాలేమితో పోరాడి ఓడింది. ఇక రెండో టెస్ట్ కి ముందు టీంలో మార్పుల గురించి వార్తలు వస్తూ ఉంటే మరోపక్క మాజీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. తాజాగా కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ రిషబ్ మరియు కేఎల్ రాహుల్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే మొదటి టెస్ట్ లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న పంత్ 2 ఇన్నింగ్స్ లో సెంచరీలు చేశాడు. కేఎల్ రాహుల్ కూడా మొదటి టెస్ట్ 2వ ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించాడు. అయితే ఈ ఇద్దరి మీద సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. వీరిని ఆపటం ఎవ్వరి వల్ల కాదు. వీళ్ళిద్దరూ ఆ సెంచరీస్ తో అస్సలు ఆగరు. పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని, దానిని రెండవ టెస్ట్ లో కూడా కంటిన్యూ చేస్తాడని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అతడిలో పరుగుల దాహం కనిపిస్తోంది. వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని కసిమీదున్నాడు అని పేర్కొన్నాడు. ఇక రాహుల్ కూడా ఒక్క సెంచరీతో ఆగిపోడు. అతడు కూడా ఎక్కువ పరుగులు చేయాలని చూస్తున్నాడు అని పేర్కొన్నాడు. ఇక ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ బర్మింగ్హామ్ వేదికగా ఎడ్జ్ బస్టన్ లో జూలై 2వ తేదీన దీంట్లో జస్ప్రీత్ బుమ్రా ఆడకపోవచ్చని తెలుస్తోంది. కాబట్టి బుమ్రా ప్లేస్ లో ఎవరు ఆడుతారనేది తెలియాల్సి ఉంది.